ఇష్టపడి చేసే ఏ వృత్తి అయినా గుర్తింపు దక్కిన రోజే ఆ పని చేసిన వారికి సంతృప్తి ఇస్తుంది. అందుకే వాలంటీర్ సేవలకు పురస్కారాలు అందజేస్తున్నాం. వాలంటీర్ సేవలను గుర్తించి గౌరవిస్తున్నాం. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు తమకు అప్పగించిన పనులను నిరంతరాయంగా చేస్తూ ప్రతిఫలం ఆశించకుండా సేవ చేస్తున్నారు. ఎన్నికైన ప్రభుత్వాలు అన్నవి పాలకుడి ఆలోచనకు అనుగుణంగా కొన్ని కొత్త వ్యవస్థలకు రూపకల్పన చేస్తారు. అందుకు తగ్గట్టుగా ప్రణాళికలు అన్నవి ఉంటాయి. జగన్ వయసులో చిన్న కావచ్చు, కానీ పరిపాలనా సంబంధ నిర్ణయాల్లో చాలా దూరాలోచనలు కలిగి ఉన్నారు. అందుకు ఆయన్ను అభినందిస్తున్నాను. గత ముఖ్యమంత్రి పాలనలో తప్పుడు పద్ధతులు అమలు చేసి తాత్కాలిక ప్రయోజనం కోసం పాకులాడేవారు. రాజ్యాంగ విరుద్ధంగా ఆ రోజు పాలన ఉండేది. సంక్షేమ పథకాల రూపంలో ప్రభుత్వం అందించినవి ప్రజలకు అందాలి అంటే తల వంచుకొని ఉండాలి. ఆ రోజు పథకాల వర్తింపు విషయమై కలెక్టర్ దగ్గరకు వెళ్లినా సరే ఊర్లో ఉండే జన్మభూమి కమిటీ సభ్యులను కలవాలి అని చెప్పేవారు. చంద్రబాబు విషయమై ఆ రోజు ప్రజలందరూ విసిగిపోయారు. గొప్ప పాలకుడు అని ఓటు వేస్తే కొంప ముంచాడని విసిగిపోయారు. 120 రోజుల్లో వచ్చేయడానికి నువ్వు ఏమిటి చేసావు? ఎంతసేపు అన్నగారు 2 రూపాయలు కిలో బియ్యం చెప్తే ఒక్క పని నువ్వు పనికొచ్చిన పని ఒక గ్రామానికి కానీ ఒక జిల్లానికి కానీ ఒక ప్రాంతానికి కానీ నువ్వు చేసావా? ఈతో పాటు కొడుకు వచ్చాడు. ఆయన ఏమంటే ఎర్ర పుస్తకం చేస్తాడు, ఎర్ర డైరీ రాస్తాడట. అంటే ఏమని రాస్తాడంటే 3 తాలూకా జనసేన తెలుగుదేశం బీజేపీ పొత్తుతో వెళ్తున్నాం, ఓడిపోతాం రాసుకోవాలి తప్పితే ఏటి రాస్తావు? అయ్యా నువ్వు డైరీలో ఎవరి మీద రాస్తావు? ఎవరు చెప్పేస్తావు? ఇవాళ పంచాయతీరాజ్ మంత్రివి నువ్వు. పంచాయతీరాజ్ శాఖలో ఏ రకమైనటువంటి పంచాయతీలు ఎలా ఉంటాయో కూడా తెలియనటువంటి వాడివి నువ్వు. ఇవాళ శంకారామణ కార్యక్రమాల్లో వచ్చారు. ఆ కార్యక్రమానికి మన కార్యక్రమం చూస్తే మన కార్యక్రమంలో మన జనం ఎక్కువ ఉన్నారు. 2000 మందితో 1500తో మీటింగ్. ఆ మీటింగులో లేనిపోయిన కోతలన్నీ కోస్తున్నారు. ఏదైనప్పుడు కూడా వాళ్ళ తాలూకా మీడియా ఛానల్లో ఇవాళ సామాజిక మూకమ్ముడిగా ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా 2009లో రాష్ట్రంలో ఉన్న అన్ని పార్టీలు కూడా రాజశేఖర రెడ్డిని ఓడించాలని చెప్పని ఎలాగైతే కట్టకట్టుకుని వచ్చాయో, ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డిని ఓడించడానికి అనేక చిన్న పెద్ద పార్టీలన్నీ కూడా కలిసికట్టుగా వస్తున్నాయి. ఇవాళ ఏం గుర్తమ్మా రేపు ఎలక్షన్కి వెళ్ళి వేస్తామనంటే చెయ్యి అంటుంది. నేను చాలామంది చెప్పాను చెయ్యి నయ్యమ్మా, చెయ్యి అది తిందరిది, ఇవాళ ఫ్యాన్ అని చెప్తున్నాను. మీరు కూడా ఏం చేయాలంటే ఈ 2 మాసాల్లో కార్యక్రమాల్లో మనం వాలంటీర్లే కాదు, ఇవాళ రావణాసురుడు వారాలు కట్టినప్పుడు లంకకి వెళ్ళినప్పుడు వానర్లే వారాలు. నమస్కారం. అప్పలనాయుడు గారు మాట్లాడి నేను ముందు ఎక్కువ మాట్లాడదాం అనుకున్నాను, కానీ అప్పలనాయుడు మాట్లాడిన తర్వాత మళ్ళీ ఎందుకు మాట్లాడాలా? అన్ని విషయాలు అప్పలనాయుడు మాట్లాడేశాడు. అంచేత ఎక్కువ సమయం కూడా అవసరం లేదు, లంచ్ టైం కూడా అయ్యింది కనుక ఎవరికైనా ఎవరు ఇష్టపడి చేస్తున్న వృత్తి ఏదైనా, సేవ అయినా, కళాకారుడైనా, రచయిత అయినా, విద్యావంతుడైనా, విజ్ఞానవంతుడైనా, ఏమైనా ఒక పర్టిక్యులర్ విభాగంలో అతను సాధించినటువంటి దానికి ఇక్కడికి తీసుకొచ్చి మనం డెవలప్మెంట్ చేశారు. అయినా మా బలగలో ఉన్న 9 వార్డులు ఉన్నాయి. మా 9 వార్డుల్లో ఒక వార్డు ఇప్పుడు టీడీపీకే. నాకు తెలిసినప్పటి నుంచి ఉన్నాడు. స్వతంత్రం వచ్చిన అంత టీడీపీకి రాకముందు సిపిఎం కమ్యూనిస్ట్కి వేసేవాడు. తెలుగుదేశం పెట్టిన తర్వాత తెలుగుదేశంకే నేటికి 40 సంవత్సరాల నుంచి కూడా తెలుగుదేశంకి అక్కడ ఓట్లు వేయడం వాళ్ళకి అలవాటు. ఆ వార్డు ఏదంటే 22వ వార్డు, కాంప్లెక్స్ ఎదురుగా ఉన్న వార్డు 22వ వార్డు. ఆ వార్డులో ఈరోజు మా వాలంటరీ వ్యవస్థ వచ్చిన వలన ఈరోజు నేను ఆ సచివాలయంకి సందర్శనకి వెళ్ళినప్పుడు నా వార్డు కాదు, నా సచివాలయం కాదు, అయినా అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళందరూ ఒకటే అన్నారు, సార్ ఈ రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి వాళ్ళు శ్రీ ధర్మాన ప్రసాదరావు గారికి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మున్సిపల్ కమిషనర్ మేడం గారికి, అలాగే వేదిక పైన ఉన్నటువంటి నియోజకవర్గ పెద్దలందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే వేదిక కింద ఉన్నటువంటి నా సోదరిమణులు అందరికీ చేతులెత్తి నమస్కరిస్తున్నా. ఈ సభ నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ గడిచిన 4 ఏళ్లలో మొట్టమొదటిసారి నియోజకవర్గం మొత్తం కలిసి ఒకే వేదిక పైన ఈ యొక్క వాలంటీర్ వందనం కార్యక్రమం చేసుకుంటున్నాం. చాలా సంతోషంగా ఉంది.
నాకైతే చాలా 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 సంతోషంగా ఉంది. మొదట నేనైతే ఇది చేయడానికి కొద్దిగా నామోసపడ్డాను. అంటే చదువుకుంది డబుల్ డిగ్రీ చేస్తున్నాం, ఇది ఎందుకు చేయాలి అని చిన్నగా నామోసపడి నేను మొదట్లో చేయడానికి ఇంట్రెస్ట్ చూపించలే. ఒక 3-4 months అయితే నేనైతే విధుల్లో కూడా చేరలే. మా లక్ష్మణ్ గారు అయితే ఎవరో చెయ్యరా, కొద్ది రోజులు మరి ఖాళీగా ఉన్నావు కదా, ఎవరు ఊరిని కంప్లీట్ గా మేము ఒక విఐపి పెళ్లికి వెళ్ళినట్టే ఉంది. మన పెద్దలందరూ అక్కడే ఉన్నారు, మన ఊర్లో అందరూ అక్కడే ఉన్నారు. అంత బాగా వాలంటీర్లని ఈ ప్రజల్లోకి వెళ్ళిపోయారు. దాని ద్వారా మనం ఏంటంటే తెలియకుండానే మనం ఒక నాయకులుగా అంటే రిప్రజెంటేషన్ గా తీసుకున్నాం. మనం ఇప్పుడు ఒక నాయకులుగా అయిపోతున్నాం, మనకు తెలియట్లేదు ఇవన్నీ జరిగిపోతున్నాయి. ఇప్పుడు ప్రతి ఇంటికి 50 ఇంట్లో ఒక సమస్య వచ్చింది అంటే ముందు కనిపించేది ఈ వాలంటీర్లే. అలాగే ఏదైనా ఆనందం వచ్చింది అంటే ముందు కనిపించేది వాలంటీర్లే.